అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈ మధ్య ఒకసారి బ్యాక్ భాగం కట్ చేశాను కదండి, ఆ పార్ట్ కుడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ అనేది లోపల పక్కన రావాలండి. ఈ స్కేల్ అంతా క్లాత్ తీసుకోండి, ఇది ఇది జాయింట్ చేసుకోండి. మీరు ఈ పొడవు ఎంత ఉందో చూసుకొని రిబ్బన్ అంతా కట్ చేసుకోండి, జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఇది లోపల పక్కన వెళ్ళిపోవాలండి. ఇది ఇలా పై పక్క వేసుకొని ఈ జాయింట్ అనేది ఇక్కడి నుంచి పెట్టుకోండి. పాదం అంటే పాదం పెట్టుకోండి. ఇందాక బ్యాక్లో ఈ ఫాల్సింగ్ చేసేది చెప్పాను కదండి, ఇప్పుడు డాట్స్ వేయాలండి. డాట్స్ వచ్చి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. నిన్న బ్యాక్ భాగంలో ఇలా ఫాల్సింగ్ చేసేది చెప్పానండి. ఈరోజు వెనకాల డాట్స్ పెట్టేది అనేది కుడుతున్నాను. చూడండి, ఇది బ్యాక్ భాగం ఇలా ఫాల్సింగ్ ఇచ్చుకున్నాం, డాట్స్ వేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఇలా గెర్రగీసేసింది లోపలికి రావాలా. ఇలా ఒక హాఫ్ ఇంచ్ మర్చుకొని మళ్ళీ చంక పీస్ ఎలా తీయాలో చూడండి. 7 నుంచి 1 ఇంచ్ దూరం వచ్చి ఇక్కడ చెక్క మార్క్ వేసుకోండి. ఇది ఫ్రంట్ పక్క సైడ్, ఈ సైడ్ అని మీకు తెలుస్తుంది. ఈ చెక్క వచ్చి ఈడ పైన అని తెలుస్తుంది. ఇది వచ్చి షేప్ పొడగండి. ఆమెది వచ్చి 2.5 ఉందండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు వచ్చి మీకు ఫ్రంట్ భాగము షేప్ పొడవు, ఈ సంఖ కింద పొడవు, ఈ 3 డాట్లు అనేది మీకు చెప్పడం అవుతుందండి. కుట్టడం కూడా నేర్పిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో చెక్క మార్క్ నుంచి నేరుగా దాకా కుట్టుకోవాలండి. ఈ నుంచి 1 ఇంచ్ ఇటు ఎత్తుకోవాలండి. ఈ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ సైడ్ ఎత్తుకోవాలండి. ఒకసారి చూడండి, చూడండి, ఇలా వస్తుందండి. ఇదొక డాటు, ఇదొక డాటు, ఇదొక. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బెల్ట్ చెప్తున్నాను. చూడండి, ఇది మార్క్ బెల్ట్ అండి. ఇది ఎంత పొడవు ఉందో చూసుకోండి, కరెక్ట్గా సరిపించుకోండి. ఇప్పుడు మనం ఇది పైకి రావాలండి. ఇంకొక పీసు ఇదే మార్గ వేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు బెల్ట్ చెప్తున్నాను అండి. ఈ మార్క్ బెల్ట్ అండి. ఈ బ్లౌజ్ కింద షేప్ కింద వచ్చే బెల్ట్. ఆమె కొంచెం పెద్దదిగా పెట్టమనండి, అందుకని కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నానండి. ఫస్ట్ ఇది పైకి రావాలండి, అందుకని ఇది మొదటి చేసి ఇదే మార్క్ కట్ చేసుకొని పీసు ఇది ఒకటి ఇలా పెట్టుకొని 3.5 వేసుకుంటున్నాను. 3.5, ఈ పక్క వచ్చి 2.5. ఇదండి బెల్ట్ మెజర్మెంట్. ఇలా రావాలండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. బెల్ట్ భాగం కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ 4.5, ఇక్కడ 3.5 పెట్టుకున్నానండి. ఇదే పార్ట్ ఇదే మార్గా కట్ చేసుకొని ఇది కింద ఇది పైకి వస్తుందండి.
ఈ పైకి వచ్చేది కిందకి వేయండి. కిందకేసి ఇలా మళ్ళీ ఒక ఇదే క్లాత్ ఉంటే ఇదే మరి వేయండి. మళ్ళీ ఇట్లా పీస్ తీసుకోండి. చూడండి, ఈ ఎగస్ట్రాలంతా కట్ చేసి తీసేయండి. ఆమె బెల్ట్ కొంచెం పెద్దదిగానే అడిగిందండి, అందుకని 4.5 ఇంచ్ కుట్టుకుంటే 3.5కి వచ్చేస్తుంది. అలా కనిపిస్తే ఇంకొక రవ్వ వచ్చిన 3.5 అంటే ఎక్కడికి వచ్చింది కాబట్టి ఇంకొక రవ్వ తీసుకుని అలా. అందరికీ నమస్కారం అండి. ఇలా చూడండి, ఇది ఫ్రంట్ భాగం. మీరు గుర్తుగా ఇలా ఒక మార్క్ వేసుకుంటే ఇది ముందు కలర్ రావాలని. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎత్తుకోండి. చూడండి, ఇది ఒక సింగిల్ పీస్, ఈ పక్క డబుల్ పీస్ ఎత్తుకోవాలండి. సింగిల్ పీస్ మీద పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకొని ఈ డబుల్ పీస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా దీనిపైన మళ్ళీ ఒకటి చేసుకోండి. ఒకసారి చూడండి, బెల్ట్ ఎట్లా వచ్చింది, కరెక్ట్గా నీట్గా వచ్చింది అండి. బెల్ట్ అడిగింది కదండి, పొడవు చూపిస్తాను అండి. 1 ఇంచ్ అడిగింది, 1 ఇంచ్ పెట్టానండి పొడవు. ఇది బెల్ట్ చూసుకోండి ఒకసారి. వచ్చి హుక్స్ కట్టి పెడుతున్నానండి. చూడండి, బెల్ట్ 2 కరెక్ట్గా వచ్చినాయి చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కుడివైపు హుక్స్ పెడుతున్నానండి. ఇలా పీస్ చూసుకొని జాయిన్ చేస్తున్నానండి. ఇది పాదం అంటారండి. ఈ పాదం అంతా వెడల్పు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని కట్ చేసుకోండి. వచ్చి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి. ఈ సెంటర్లో ఇలా విక్కేసి ఇది ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. మాత్రం మొత్తేసి ఇలా కుట్టుకుంటుంది. ఈ ఎగస్ట్రా అంతా కట్ చేసుకుంటాం లోపల కలర్. మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేశారంటే హుక్స్ కట్టి రెడీ అయిపోతుందండి. ఇందాక హుక్స్ కుట్టానండి, ఇప్పుడు కాజా కుడుతున్నాను. ఒకసారి చూడండి, ఈ పై కింద కలర్ రావాలండి. ఇలా మరపేసుకొని కుట్టుకోండి. ఈ రిబ్బన్ అంత క్లాత్ తీసుకొని ఈ పొడవు చూసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి అలా మర్పేసుకొని ఫస్ట్లో రఫ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక డబుల్ కుట్టి వేయండి, ఎందుకంటే కాజా సెంటర్ కావాలి కదండి. డబుల్ కుట్టి వేయండి. వేసి కాజా పట్టి రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగాలు 2 ఈ బ్యాక్ భాగం తీసుకొని బ్యాక్ ఇలా పైకల్లా వేసి ఇవి
ఇట్లా ఎడమ వైపు ఒకటి, కుడి వైపు ఒకటి. చూడండి, పైది రావాలా, ఈ లోపలిది బయట రావాలి. రెండు చూసుకొని మీరు కుట్టుకోండి, జాయిన్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు షోల్డర్ పట్టుకోండి. చూడండి, మళ్ళీ బాగా చూస్తూ ఉండండి, మీకు అర్థం అవ్వాలి కదండి. చూడండి, ఇది లోపల, ఇది లోపల, అంటే ఇది బయట, ఇది బయట. ఈ రెండు బయట ఒకటి ఉండాలి, లోపల అవతలకు ఉండాలి. ఒకసారి చూసుకోండి. నేను మార్కింగ్ కూడా వేసాను చూడండి, ఇది లోపల కల్లానే మార్కింగ్ అండి. ఇది చూసుకోండి, ఎవరికైనా తెలియదని కోసమే వేసానండి మార్కింగ్. ఇప్పుడు హ్యాండ్ పెట్టి చంక రౌండ్ కొడుతున్నాను. చూడండి ఒకసారి, ఈ చెట్కా మార్క్ వేసాను కదండి, ఇది ఫ్రంట్ సైడ్ రావాలండి, ఇది షోల్డర్ కట్ రావాలండి. చూసుకొని ఒకసారి చేయిలా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. క్లాత్ని లాగకండి, లాగితే సాగిపోతుంది, లూజ్ వచ్చేస్తుంది. పై పాటన లూజ్ వచ్చేస్తుంది, చంక పాటన లూజ్ వచ్చేస్తుంది. లాగకుండా కుట్టారంటే మీకు కరెక్ట్గా షోల్డర్ వచ్చి సెట్ అవుతుందండి. ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను. చూడండి, ఇలా కుట్టుకోవాలండి. హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం నడుము కాడ నుంచి ఒకే పొడవు హ్యాండ్ చంక దాకా, ఈ చంక నుంచి ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ దాకా కుట్టి వేస్తున్నాం. చూడండి, ఒకవేళ మీకు ఎవరికైనా తెలియదంటే ఒక స్కేల్ పెట్టుకోండి, మీకోసం చెప్తున్నానండి. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను కుట్టేస్తాను. ఇలా చూడండి, ఇలా పట్టుకోండి. ఇలా స్కేల్ తగ్గించుకోండి. మీకు అలవాటు ఉన్న వాళ్ళు అయితే కుట్టేస్తారండి, అలవాటు లేని వాళ్ళు మాకు టింకర్గా పోతుంది కాబట్టి ఇలా కుట్టుకోండి. ఒకసారి ఇలా చూడండి, ఒక్కసారి స్కేల్ ఎత్తి ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్గా వేసామంటే మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుందండి. మీకోసమే ఈ స్కేల్ పెట్టి గీసానండి, లేకపోతే నేను నేరుగా కుట్టేసుకుంటాను. ఇలా జారిపోకుండా కూడా ఒక పిన్ వేసుకోండి లాస్ట్లో, మీకోసం చెప్పానండి. ఇది అంతే అండి. ఇలా కుట్టుకునేటంటే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే ఆడికి హ్యాండ్ అనేది పైనుంచి ఈ నడుము దాకా అనేది సరిపోతుందండి. మనము మెడ పీస్ వేయాలంటే క్రాస్గా ఎత్తుకోవాలండి. మీకు తెలియకపోతే ఇలా ఉందనుకోండి, మామూలుగా అయితే ఇట్టుంటే స్ట్రైట్, అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు క్రాస్ రావాలి, స్ట్రైట్ కాకుండా. అలా వచ్చిందంటే ఇది మెడకి పీస్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఎంత కట్ చేసుకోవాలి, 1 ఇంచ్ అంటే ఎంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూలలు అనేది ఇది ఎలా వచ్చిందో అది కూడా సేమ్ అలాగనే రావాలండి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, మెడ పీస్ కుట్టేటప్పుడు ఇది ఈ మూల ఎట్టు చూడాలి, ఈ మూల ఎట్టు ఇలా పెట్టుకోండి, క్రాస్గా పెట్టుకోండి. ఇలా క్రాస్ పెట్టి చూడండి, ఇది లగం ముందు మెడ నుంచి ఇది కుట్టింది పైకి రావాలి. చూడండి, ఇది లోపలికి, ఇది పైకి, ఇది పైకి, ఇది లోపలికి, ఇది లోపలికి ఉంది. చూడండి, ఒకసారి జాయిన్ చేసినాక కరెక్ట్గా అరేంజ్ వదిలేసి పాదం అంతా
లాగకుండా ఉండండి, లేకపోతే మెడ సాగిపోతుందండి. అప్పుడు లూజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోపల వేసాం కదండి, ఈ బయట ఎక్స్ట్రా అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇందాక లోపల కుట్టాను కదండి, లోపలికల్లా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా కుట్టేస్తారు కదండి, ఇప్పుడు ఈ ఎగస్ట్రాని ఇలా కట్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇలా చేయి ఇలా పట్టుకొని చూడండి. కత్తిరి ఈ సైడ్, ఈ పక్క సైడ్ రావాలండి, అటు సైడ్ పోకూడదు. జాగ్రత్తగా ఒక్కొక్క రవ్వ కట్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఒక్కొక్క రవ్వ రండి, తెలిసిన వాళ్ళైతే సర్రని వెళ్ళిపోతారండి. కొంచెం ఈ పీస్ టచ్ అవ్వకూడదండి. టచ్ అయిందో చెక్క మార్క్ పడిపోతుందండి, హోల్ లాగా పడిపోతుందండి. జాగ్రత్తగా ఈ పీస్ కట్ చేసుకోవాలండి. నిదానంగా పడవద్దు, ఒక్కొక్క కట్ చేసుకోండి, ఏం కాదు.